అందరికీ నమస్కారం. మనలో చాలామంది లంకి విందుల కోసం ప్రయత్నించే వారి గురించి, గుప్త నిధుల కోసం వెతికే వారి గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటాం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ కూడా అలాంటిది. నా పేరు శ్రావణి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్తే అది 1970. ఒక ఊళ్ళో ఒక బంగారు పనిచేసే వ్యాపారి ఉండేవాడు. ఆ ఊళ్ళో వాళ్ళు బంగారం కొనాలన్నా అమ్మాలన్నా అతని దగ్గరికే వెళ్ళాలి. ఆ ఊర్లో అతను తప్ప వేరే బంగారు వ్యాపారి ఎవరూ లేరు. ఇక అలా ఒకరోజు అది అమావాస్య. ఆ రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత ఒక దొంగ తన చేతిలో నల్లటి సంచి పట్టుకొని భయపడుతూ వచ్చి ఆ బంగారు వ్యాపారిని కలవాలని అక్కడే పనిచేస్తున్న ఒక అతన్ని అడిగాడు. అతను దానికి, అయ్యగారు వేరే పనిలో బిజీగా ఉన్నారు, ఏం కావాలో మీకు నాతో చెప్పండి అని ఆ దొంగను అడిగాడు. అప్పుడు ఆ దొంగ, లేదు ఈ విషయాన్ని నేను నీతో చెప్పలేను, మరేం పర్లేదు, నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను, అయ్యగారు వచ్చిన తర్వాత ఈ విషయాన్ని నేను ఆయనకే చెప్తానని అక్కడ బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక కొంతసేపటి తర్వాత ఆ వ్యాపారి బయటికి వచ్చాడు. ఇక్కడ వెయిట్ చేస్తున్న దొంగను చూసి, ఏం బాబు, ఏం కావాలి, ఏం పని ఉందేంటి నీకు అని అడిగాడు. అప్పుడు ఆ దొంగ వ్యాపారితో ఇలా అన్నారు, ఈ విషయం అందరి ముందు చెప్పేది కాదు, మనం ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాము, నేను మీకు ఇంతవరకు మీరు ఎప్పుడు చూడని ఒక వస్తువుని చూపిస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ వ్యాపారి దొంగ చేతిలో ఉన్న నల్లటి సంచి వైపు చూస్తూ, ఖచ్చితంగా ఈ సంచిలో ఏదో ఒక విలువైన వస్తువే ఉందనుకుంటా, ఖచ్చితంగా బంగారమే అయ్యుండొచ్చు, దొంగ కదా, ఈ ఊర్లో ఉన్న దొంగలించి తీసుకొచ్చి ఉండొచ్చు, వీడికి తక్కువ డబ్బులు ఇచ్చేసి ఆ బంగారం తీసేసుకొని నేను తర్వాత ఎక్కువ లాభాలకు అమ్ముకుందాము అని మనసులోనే ఆశపడ్డాడు. ఇక సరే అని చెప్పి దొంగను తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే దీపం వెలిగించి దీపాన్ని పైకెత్తి పట్టుకొని దొంగని సంచిలో ఏముందో చూపించు అని అడిగాడు. అలా అడగగానే దొంగ సంచిలో నుండి ఒక విగ్రహాన్ని బయటికి తీశాడు. విగ్రహం చూడ్డానికి చాలా పాతగా ఉంది, మొహం కూడా అరిగిపోయి ఉంది, కాకపోతే స్వచ్ఛమైన మేలిమి బంగారంతో చేసింది. ఇక ఆ విగ్రహం చూడటానికి దేవుడి విగ్రహంలా ఉన్నా ఖచ్చితంగా అది దేవుడి విగ్రహం అయితే కాదు. ఎందుకంటే ఆ విగ్రహం పొట్టని చీల్చుకుంటూ ఇంకొక మొహం బయటికి వస్తుంది. చూడటానికి విచిత్రంగా చాలా భయంకరంగా ఉంది. ఇక ఆ వ్యాపారి ఆ విగ్రహాన్ని ఒక బండరాయికి రుద్ది చెక్ చేసుకున్నాడు. అది ఇక బంగారమే అని తెలిసిన తర్వాత ఆ దొంగతో ఇలా అన్నాడు, నిజం చెప్పు, నువ్వు ఈ విగ్రహాన్ని ఎక్కడి నుంచి దొంగతనం చేసి తీసుకొచ్చావు అని అడిగాడు. అలా అడగగానే దొంగ, లేదు, నేను దొంగతనాలు ఎప్పుడో మానేశాను, ఈ విగ్రహం నేను దొంగతనం చేసి తీసుకొచ్చింది కాదు, ఇది నాకు మా ఊర్లో కొండ లోపల దొరికింది అని వ్యాపారికి చెప్పాడు. ఇక ఆ వ్యాపారి, సరేలే, నీ మాటల్లో ఎంత నిజముందో ఏమో నాకు తెలియదు కాబట్టి నేనిప్పుడు ఈ విగ్రహాన్ని తీసేసుకుంటాను, మీకు సగం డబ్బులు ఇస్తాను. ఈ విగ్రహం కోసం నెల రోజుల వరకు ఏ పోలీసులు కానీ వేరే ఎవ్వరు కానీ ఈ విగ్రహం మాది అని రాకుండా ఉంటే అప్పుడు మిగతా డబ్బులు ఇస్తానని చెప్పి ఆ దొంగకి కొంత డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి పంపించేశాడు. ఆ దొంగ వెళ్ళిపోయిన తర్వాత వ్యాపారి విగ్రహాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ విగ్రహాన్ని చూసినప్పుడు వ్యాపారికి తెలియని ఏదో సంతోషం. సరిగ్గా నెల రోజులు గడిచింది. ఈసారి మళ్ళీ అమావాస్య రోజు ఆ దొంగ అచ్చం అలాంటి విగ్రహాన్ని తీసుకొని మళ్ళీ వ్యాపారి దగ్గరికి వచ్చాడు. వ్యాపారి ఈసారి ఆ విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అదేంటి, అసలు ఈ దొంగకి ఈ విగ్రహాలన్నీ ఎక్కడ దొరుకుతున్నాయి? నాకు తెలిసి ఈ దొంగ దగ్గర ఇలాంటి విగ్రహాలు చాలానే ఉండి ఉంటాయి అని అనుకుని ఆ దొంగతో కొంచెం బేరాలాడి ఆ దొంగ కొంత డబ్బులిచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. కానీ వ్యాపారికి నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే తను అదే పనిగా దీని గురించే ఆలోచిస్తున్నాడు. అసలు ఈ విగ్రహాలన్నీ ఆ దొంగకి ఎక్కడ దొరుకుతున్నాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి నాకు అమ్ముతున్నాడో తెలుసుకోవాలని ఆశ పుట్టింది. ఇక అప్పుడే ఆ వ్యాపారికి ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే అమావాస్య కంటే ముందు రోజే ఆ దొంగని ఫాలో అవ్వటం మొదలుపెట్టాడు. ఆ దొంగ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అని ఆ దొంగకి తెలియకుండా తనని ఫాలో అవుతూ ఉన్నాడు. ఇక అమావాస్య రోజు రాగానే ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. అది గమనించి ఆ వ్యాపారి కూడా దొంగకు తెలియకుండా తనను ఫాలో అవుతూ వెళ్ళాడు. ఇక అలా వెళ్ళగానే
ఆ కొండకు అడ్డుగా ఏదో ఒక బండరాయి పెట్టి ఉంది. దొంగ ఆ బండరాయిని పక్కకు జరిపాడు. అప్పుడే ఆ కొండ లోపలికి అతి కష్టం మీద ఒక మనిషి మాత్రమే పట్టేంత దారి ఉంది. ఆ దొంగ ఆ దారిలో నుండి కొండ లోపలికి వెళ్ళాడు. ఇక వ్యాపారి కూడా దొంగ కనిపించకుండా మెల్లిగా దొంగను ఫాలో అవుతూ వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళగానే ఆ కొండలో మొత్తం గబ్బిలాల వాసన. అసలు మామూలు మనలాంటి మనుషులైతే ఒక్క నిమిషం కూడా అక్కడ నిల్చోలేరు, అంత వాసన వస్తుందన్నమాట. ఇక అలా కొండ లోపలికి వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద రాతితో చేసిన విగ్రహం. ఆ విగ్రహం ఎలా ఉందంటే అచ్చం ఈ దొంగ తీసుకెళ్ళి బంగారు వ్యాపారికి అమ్ముతున్నాడే అలాగే ఉంది. ఇక దొంగ ఏం చేశాడు, అక్కడికి వెళ్ళగానే తను తీసుకెళ్ళిన సంచిలో నుంచి ఒక నల్లటి మేక తలను బయటికి తీశాడు. ఆ మేక తల నుంచి ఇంకా రక్తం కారుతుంది. అంటే ఆ మేక తలను దొంగ ఇప్పుడే నరికి తీసుకొచ్చినట్టుందన్నమాట. ఇక పక్కనే ఇవన్నీ ఆ వ్యాపారి గమనిస్తూ ఉన్నాడు. అప్పుడే దొంగ మేక తలను తీసి ఆ విగ్రహం ముందు పెట్టాడు. ఆ విగ్రహం ముందు పెట్టేసి ఆ దొంగ ఆ విగ్రహాన్ని బంగారం ఎక్కడుందో చెప్పు అని అడిగాడు. అలా అడిగిన వెంటనే ఆ విగ్రహం పొట్టను చీల్చుకుంటూ వస్తున్న మొహం దగ్గరికి తన చెవిని పెట్టి వింటున్నాడు. అప్పుడు ఆ విగ్రహం మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ విగ్రహం దొంగకి బంగారం ఎక్కడుందో చెప్పింది. ఇక అది వినగానే వచ్చిన దారిలోనే ఆ దొంగ బయటికి వెళ్ళిపోయాడు. ఈ వ్యాపారి అసలు ఆ విగ్రహం ఏంటో సరిగ్గా చూద్దామని దాని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే వ్యాపారి ఒకటి గమనించాడు. ఇప్పుడే కదా ఆ దొంగ నల్లటి మేకతలని ఇక్కడ పెట్టి వెళ్ళాడు, మరేంటి తల మాయమైపోయింది, తను పెట్టి 1 నిమిషం కాలేదు కదా, ఈలోపే తల ఎక్కడికి వెళ్ళిపోయింది అని ఆలోచించాడు. సరే అని చెప్పి ఇవన్నీ చూసి వ్యాపారి తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంటికైతే తిరిగి వచ్చాడు, కానీ వ్యాపారి అదే పనిగా దాని గురించి ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు వ్యాపారికి ఒక ఆలోచన తట్టింది. ఈసారి వచ్చే అమావాస్యకి ఖచ్చితంగా ఆ దొంగ కంటే ముందు నేనే వెళ్ళి బంగారం అంతా ఎక్కడుందో అడిగేస్తాను. ఇలా కొంచెం కొంచెం కాకుండా ఒకేసారి మొత్తం బంగారం తీసేసుకుంటాను అని ఆశపడ్డాడు. ఎంతో ఆశతో 1 నెల రోజుల వరకు ఎదురు చూశాడు. అమావాస్య రానే వచ్చింది. వ్యాపారి తన షాప్లో పనిచేస్తున్న ఒక అతనికి డబ్బులిచ్చేసి నల్లటి మేకతలను తీసుకురమ్మని చెప్పాడు. ఆ వ్యక్తి మేకతలను తీసుకొని రాగానే వ్యాపారి సంచిలో పెట్టుకుని కొండ దగ్గరకు బయలుదేరాడు. కొండ లోపలికి వెళ్ళి ఆ దొంగ చేసినట్టుగానే తలను బయటికి తీసి విగ్రహం ముందు నైవేద్యంగా పెట్టి విగ్రహానికి నమస్కరించి తను కోరుకున్నట్టుగానే ఆ మొత్తం బంగారం ఎక్కడుందో చెప్పమని విగ్రహాన్ని అడిగాడు. ఈసారి విగ్రహం మరోలా బదులిచ్చింది. అదేంటంటే, నీకు లంకె బిందెలు ఎక్కడున్నాయో నేను చెప్తాను, దానికోసం నాకు ఈ నల్లటి మేకతల సరిపోదు, నాకు నీ చిన్న కొడుకు చిటికెన వేలు కావాలి అని ఆ వ్యాపారిని అడిగింది. అది వినగానే వ్యాపారి చాలా భయపడిపోయాడు, చాలా బాధ కూడా పడ్డాడు. ఎందుకంటే ఇంట్లో అందరికన్నా ఎక్కువ తనకు తన చిన్న కొడుకంటేనే ఇష్టం. సరే అని చెప్పి బాధతో ఇంటికి వెనుదిరిగాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలతో ఎవ్వరితో ఏమీ మాట్లాడలేదు. తను అదే బాధలు అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు. అప్పుడే వ్యాపారి మనసులో ఇలా అనుకున్నాడు, ఈ డబ్బులు బంగారము అన్నీ నేను నా భార్య పిల్లల కోసమే కదా సంపాదించేది, చిటికెన వేలే కదా, ప్రాణాలైతే అడగలేదు కదా, ఏముంది చిటికెన వేలే ఇచ్చేద్దాము అనే ఆశ పుట్టింది. సరే అని చెప్పి 1 నెల రోజులు ఎదురు చూస్తే మళ్ళీ అమావాస్య రాత్రి రాని వచ్చింది. అప్పుడు ప్రసాదంలో మత్తు మందు కలిపేసి ఇంట్లో వాళ్ళందరికీ తినిపించాడు. అది తిన్న వెంటనే ఇంట్లో వాళ్ళందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. అప్పుడు ఏడుస్తూనే ఆ వ్యాపారి కత్తెర తీసుకొని తన చిన్న కొడుకు చిటికెల వేలుని కట్ చేసి దాన్ని ఒక రుమాల్లో చుట్టేసి ఆ అబ్బాయికి ఎక్కడైతే రక్తం కారుతుందో అక్కడ కట్టు కట్టి బ్యాండేజ్ వేసి ఏడ్చుకుంటూనే ఆ కొండ దగ్గరికి బయలుదేరాడు. అలా కొండ దగ్గరకు వెళ్ళగానే సరిగ్గా అదే సమయానికి ఆ దొంగ వ్యాపారిని చూశాడు. అసలు ఈ వ్యాపారి ఇక్కడికి ఎలా వచ్చాడు, అసలు ఇక్కడ ఇలాంటిది ఒకటి ఉందని ఇతనికి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ మనసులో ఇలా అనుకున్నాడు. అంటే ఈ వ్యాపారి నాకు తెలియకుండా నన్ను ఫాలో అయ్యి ఇది తెలుసుకున్నాడనమాట. ఇక ఈ విషయం ఈ వ్యాపారికి తెలిసిపోయింది కాబట్టి నాకు బంగారం దొరికే అవకాశం లేదు. ఎందుకంటే ఆ విగ్రహం ప్రతి అమావాస్యకు ఒక్కసారి మాత్రమే మాట్లాడుతుంది.
ఇక ఇప్పుడు ఈ వ్యాపారికి తెలిసిపోయింది కాబట్టి నాకు బంగారం ఎక్కడుందో దొరకనే దొరకదు అని, ఈ వ్యాపారి నన్ను మోసం చేశాడు కాబట్టి వీడికి తగిన బుద్ధి చెప్పాలని కోపంతో రగిలిపోయాడు. అదే కోపంతో వ్యాపారి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. వ్యాపారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న బంగారం అంతా తీసేసుకున్నాడు. తను అమ్మిన 2 విగ్రహాలను కూడా తీసేసుకొని సంచిలో వేసేసుకున్నాడు. అలా సంచిలో వేసుకుని బయలుదేరేటప్పుడే దొంగ ఒకటి గమనించాడు. పక్కనే వ్యాపారి భార్య పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. అది చూసి కోపంలో ఉన్న దొంగ వాళ్ళ గొంతు కోసేసి అక్కడి నుంచి ఎవ్వరికి కనిపించకుండా పారిపోయాడు. ఇటు పక్క వ్యాపారికి ఆ విగ్రహం లంకె బిందెలు ఎక్కడున్నాయో చెప్పింది. అది వినగానే వ్యాపారి సంతోషంతో ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాలని చెప్పి అక్కడి నుంచి వచ్చి ఇంట్లో చూసేసరికి బంగారం మొత్తం దొంగలు ఎత్తుకుపోయారు. ఎవరెత్తుకెళ్ళిపోయారో తెలీదు. ఇటు పక్క చూస్తే భార్య పిల్లలు శవాలుగా పడి ఉన్నారు. వాళ్ళని ఎవరో చంపేసి బంగారం తీసుకుని పారిపోయారు. ఎవరు చేశారో వ్యాపారికి తెలీదు. అది చూసిన వ్యాపారి పిచ్చివాడైపోయాడు. రోడ్లు పట్టుకొని తిరుగుతూ ఎవరు పిల్లలు కనిపించినా, ఎవరైనా ఆడవాళ్ళు కనిపించినా తన భార్య అన్నట్టు, తన పిల్లలే అన్నట్టు ఇంట్లోకి రండి ఇంట్లోకి రండి అని పిలుస్తూ ఉంటాడు. అలా ఈ కథ ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్. Subscribe to Skull Telugu Horror Stories.